గల్లు గల్లు గజ్జుల మోత నుదుటిపై బండారి పట్నాల సందడి తెలంగాణ పల్లెల్ని ఒక్కచోట చేర్చే ఆధ్యాత్మిక వేడుక మల్లన్న జాతర. ఐనవోలు మల్లన్న క్షేత్రంలో తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. గొల్లకీతమ్మ బలిజం మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువుతీరిన క్షేత్రం ఇది. ఒగ్గుడోలి వాయిద్యాలతో దద్దరిల్లే జానపదుల జాతర ఐనవోలు మల్లన్న జాతర విశిష్టత ఏంటి? వారు అలా ఎందుకు శివమెత్తుతారు? నిజంగానే వారిపై మల్లన్న ఆవహిస్తాడా? ఐనవోలు మల్లన్న జాతరపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతి పురాతనమైన ఆలయం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ జరిగే పూజల విశిష్టత అయ్యగారులను అడిగి తెలుసుకుందాం. అయ్యగారులు ఇటు వచ్చే భారీ సంఖ్యలో ఈ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చే భక్తులకి ఏ విధమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఈవో గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు సాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. భక్తకోటి సందడితో కైలాసాన్ని తలపిస్తోంది ఈ క్షేత్రం. బండారి, ధారణ పట్నాలు, శివసత్తువుల ఆనందకేళి, ఇలా ఎక్కడా ఎన్నెన్నో విశిష్టతలు. కోరిన కోర్కెలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. మల్లన్న దేవునికి అతి ప్రీతికరమైనది బోనం. ఈ బోనం సమర్పించడం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి వీరు ఆ దేవుణ్ణి తలుచుకొని ఆయనలో లీనమయ్యి ఈ బోనం ఎత్తుకొని వెళ్తుంటారు. ఈ బోనం మొక్క అనేది ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఏంటి దీని ప్రత్యేకత? ప్రతి సంవత్సరం చేస్తాము. మా ప్రత్యేకత ఏంటంటే ఆ శ్రీశైల వాసునికి ఐలేని వాసునికి ప్రతి సంక్రాంతి మకర సంక్రాంతి భోగి రోజున ఈ బోనము భోగి పులగముతోని బోనం ఎక్కించడము ఆనవాయితీగా వస్తున్నది వందల సంవత్సరాల నాటి నుంచి. ఆ భగవంతునికి ఈ యొక్క విధానం చేయటం వల్ల చాలా అష్టాది లోకులకు వచ్చిన కష్టకాలాలు కడదలుగా తీసి సిరి సంపదలు ఇచ్చి చల్లగా ఎల్లవేళలా కాపాడే దేవుడు కాబట్టి ఆ యొక్క భక్త జనాభాలని సంతోషంగా ఉంచే దేవునికి మా ఇష్టపూర్వకంగా చేసినటువంటి బోనం ఇది. చెప్పండి, అంటే బోనం అనేది ఎందుకు అంత విశిష్టతతో కూడుకున్నది? బోనం అనేది ప్రతి ఏడాది మేము ఒక జాతర లాగా సంబరంగా చేసుకుంటాం. మాకు సంవత్సరానికి ఒకసారి మనకి సంతోషంగా ఫంక్షన్స్ ఎట్లా చేసుకుంటామో దేవుడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వేస్తాం కాబట్టి అంత ప్రత్యేకతోటి, అంత పవిత్రంగా, అంత ప్రాముఖ్యతతోటి మేము ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాం. మల్లికార్జున స్వామి దయతో ఆయన కృపతో మేము ప్రతి ఏడాది ఈ పండుగను కన్నుల పండుగలాగా చేసుకుంటాం. అన్ని తీరుతాయి అంటారా? తీరుతాయి సార్, కంపల్సరీ తీరుతుంది. దాని మొక్కు దాన్ని చెల్లిస్తే తీరుతుంది. అది ఎట్లా చల్లుతుంది, చల్లాలి కంపల్సరీ. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ప్రతిసారి చేస్తాం. చెప్పండి అమ్మా, బోనం ప్రత్యేకత ఏంటి? బోనం ప్రత్యేకత ఏంటి? పండుగ మంచిగా అయింది. పండుగ చేస్తున్నాం స్వామితోటి, మంచిగానే చేస్తున్నాం. మంచి బోనం సమర్పిస్తే ఏంటి? బోనం సమర్పిస్తే దేవునికి మంచిగా కొలుపు చల్లు కోరిన కొనుగోలు. బోనం అనేది చాలా ప్రత్యేకత కూడుకున్నది. బోనం సమర్పించాలి. బోనం సమర్పించుకుంటేనే ఆ తండ్రి మాకు దయ ఉంచి మా కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పేసి వారి ప్రగాఢ విశ్వాసంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఆ బోనాలు నెత్తిన పెట్టుకుని అసలు ఆ శివుడి లోపల లీనమయ్యి శివతాండవం లాగా నృత్యాలు చేస్తూ ఏమాత్రం బోనం బ్యాలెన్స్డ్గా అదంతా కూడా ఆయన మహిమే అని చెప్తున్నారు. ఎలాంటి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళినా కూడా ఆయనను లీనం చేసుకొని మేము ఆయనను స్మరించుకుంటూ మేము ఆ బోనంని ఆయనకు తీసుకెళ్తున్నాం కాబట్టి మా ఈ శిరస్సు మీద బోనం అలాగే ఉంటుంది. కాబట్టి మేము ఈ బోనం లోపల చక్కెర పొంగలి లాంటి ప్రసాదం ఉండి ఆయనకు సమర్పిస్తాము. అదే ఈ బోనం ప్రత్యేకత అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి అంటున్నారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టి ఐనవోలు మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రారంభమై 3 నెలల పాటు జరిగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో కోరమీసాల మల్లన్నకు బోనాలు పట్నం ముగ్గులతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతన ఆలయం మన ఐనవోలు మల్లన్న ఆలయం. ఇది 1100 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్తా ఉంటారు. అప్పటి నుండి కూడా ఈ స్వామి ఇక్కడ ఉండి ఇక్కడున్న స్థానికులు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటుంటారు. అసలు ఈయన ప్రత్యేకత ఏంటి, ఈయన వైశిష్టత, అసలు ఈ పూజా విధానం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి అయ్యా, ఏంటి స్వామివారి ప్రత్యేకత ఏంటి, ఆయన పూజా విధానం ఎలా ఉంటుంది? శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శశిమౌలి శ్రీమన్ మైలారదేవాయ శుభదాయాస్తమంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. భోగి పండుగ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. బోనాలు చెల్లించుట, పట్నాలు చెల్లించుట, అలాగే కొల్యాలు కట్టుట, పుట్టెంటుకలు తీయట మొదలగు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి పర్వదిన రోజు ఈ ఐనవోలు గ్రామ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా రైతులందరూ కూడా తమ అధికంగా వర్షాలు కురిచి పంటలు పండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రబల బండను తిప్పడం జరుగుతుంది. అలాగే పూర్వకాలం నుంచి కూడా ఈ గ్రామానికి చెందిన మారనేని వంశస్థులు కూడా పెద్ద రథం, సిడి రథం అంటారు దాన్ని, ఆ పెద్ద రథం తిప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఆదివారం బుధవారం లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్వామివారికి 2 దేవేరులు ఉంటారు, అమ్మవార్లు. ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ, ఒక అమ్మవారు గొల్లకేతమ్మ. ఈ స్వామివారు కర్ణాటక ప్రాంతంలో జన్మించడం జరిగింది. పూర్వకాలంలో మణిమల్లాసురుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయగా వాళ్ళ వరానికి వచ్చి వాళ్ళకు ఏం వరం కావాలన్నా కోరుకోండి అన్నప్పుడు మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ వాళ్ళు మరణం లేకుండా కోరుకోవడం జరుగుతుంది. ఆ వరగర్వంతో వాళ్ళు దేవతలను ఋషులను ఇబ్బందులకు గురి చేస్తారు. అప్పుడు వీళ్ళంతా కూడా మొదటగా శ్రీ మహావిష్ణు దగ్గరికి పోతే అక్కడ నేను కాదు శంకరుడైతే ఇస్తాం, మీ కోరికను తీరుస్తాడనే అభిమానంతో వాళ్ళు చెప్తాడు. వాళ్ళని సంహరించడానికి శంకరుడు ఒక రాజుగా పుడతాడు అన్నట్టు. ఆ రాజు ఈ దేవుని పేరు కండేలరావు అంటాడు. కండేలరావు అంటారు మైలార్ దేవుడు. మైలార్ అనే కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో ఈ దేవుడు జన్మించిండు. ఈ దేవుణ్ణి ఆ తర్వాత వాళ్ళతో యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న చవరు కాబట్టి ఈ పశువును పూసుకొని వాళ్ళని సంహరించడం జరుగుతుంది. ఈ పశువు ఏంటంటే ఈ బండారి, ఇది స్వామివారికి సమర్పించి వాళ్ళకు మన ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు పంట పొలాలు చల్లుకోవడం కానీ ఔషధానికి వాడుకోవడం కానీ జరుగుతుంది. ఈ పట్నం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది, వైశిష్టత. పట్నం అంటే ఏంటంటే అది పటం, అది వాళ్ళు ఒగ్గు పూజారులతోటి రంగురంగుల ముగ్గులు అంటే పచ్చపిండితోటి తెల్లపిండితోటి పసుపు కుంకుమలతోటి వాళ్ళు ముగ్గులు వేసి వాళ్ళు ఆ పటం ఏంటంటే వాళ్ళు కళ్యాణం చేయించడం అన్నట్టు. వాళ్ళ ఒగ్గు భాషలో ఈ దేవుని కళ్యాణం చేయించడం అనేది ఆ మొక్కు కంపల్సరీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. బోనం కూడా ప్రత్యేకత ఉంటుంది, అందులో ప్రసాదం. బోనం ఏంటంటే పొంగలి. ఈ పొంగల్ ఏంటంటే వాళ్ళు బెల్లంతో తర్వాత కూరగాయలతోటి అన్నం వండి స్వామివారికి నివేదన చేయించడం జరుగుతుంది. చూస్తున్నాం మొత్తానికి అయితే ఇక్కడ ఒక పసుపు అనేది ఒక ఆయుధంగా చెప్తా ఉన్నారు. పసుపు, ఈ పట్నం, బోనం అనేది చాలా విశిష్టత ఉన్న ఈ ఆలయం. ఇక్కడ ఆ మొక్కులు సమర్పిస్తే కానీ మొక్కులు చెల్లించుకున్నట్టుగా ఉంటుంది. తమ కోరికలన్నీ తీర్చే మైలార్ మల్లన్న దేవుడికి ఈ నేటి నుండి ముఖ్యంగా 3 రోజుల పాటు చాలా ఎక్కువగా పూజలు జరుగుతాయి. ఉగాది వరకు కూడా ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ జాతర అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఐలన్న క్షేత్రంలో అడుగుపెట్టగానే చాలా మందికి మల్లన్న ఆవహిస్తాడని నమ్మకం.
శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల సాంప్రదాయ ప్రదర్శన, గజ్జెలాగుల భవిష్యవాణి, సాంప్రదాయ నృత్యాలు, గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఐనవోలు మల్లన్న జాతర లోపల బోనాలు తీసుకొచ్చి ఆ స్వామివారిని కొలవడం ఎంతైతే ముఖ్యమో ఇవాళ పట్టం వేయడం కూడా అంతే విశిష్టత ఉంటుంది. చూస్తున్నాం ఇక్కడ ఆలయ సన్నిధి లోపల ఆ స్వామివారి సన్నిధి లోపల వేసిన పెద్ద పట్టం ఇది. ఈ పట్టం లోపలనే బోనాలను పెట్టేసి ఆ స్వామివారిని కొనియాడతారు. స్వామి, మేము మీకోసం పట్టం వేశాము, మీకోసం బోనాలు ప్రసాదం తీసుకొచ్చాము, మమ్మల్ని ఆలకించు, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పేసి ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి. అలాగే ఉగ్గు కథలతో ఆ స్వామివారిని పిలుస్తారు. అమ్మ చెప్పండి, ఏంటి ఈ పట్టం వేయడం అనేది ఏంటి విశిష్టత? మాకు సాయం అవుతాను దేవుడు కాబట్టి మేము వేసుకుంటాను, మాకు సంతోషం అవుతాను కాబట్టి వేసుకుంటాను. మేము తరాల నుండి వేసుకుంటాను, వెనకటి నుండి మాత నుండి మేము వేసుకుంటాను. పట్నం, పెద్ద పట్నం, లగ్గం నాగెళ్ళి పట్నం. మాకు సాయం మంచిగా ఉంటుంది, సంతోషం. మేము అనుకున్న కోరికలు అవుతాయి. అనుకున్నట్టు గోదాందు మాకు చల్లగా ఉన్నట్టయితే మేము 3 ఏళ్ళకోసారి వేసుకుంటాం. మాకు నా కొడుకులకు ఇల్లు కావాలి, ఇల్లు లేకుంటున్నాను, తండ్రిని బాధ్యతని మొక్కుతాను. ఎప్పటి పురతల నిలబెడతాడు. చూస్తున్నాం కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. ఏంటి మీది వ్యవసాయ వృత్తి ఎలా ఉంది? మరి ఆ స్వామివారిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాగా పట్నాలు వేసుకొని కొనియాడుతూ ఉంటారు? మేము ప్రతి సంవత్సరము 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మా తరతరాలు మా పెద్దలు ఉన్న కాడికి వెళ్ళి ఇది నడుతుంది. కాకపోతే మాకు సంతోషం అనిపిస్తుంది. మేము ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది ఖచ్చితంగా వేసుకుంటాం సార్. ప్రతి 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఎప్పుడు వీలు పడ్డప్పుడు అప్పుడు చేసుడుగా మా పెద్దలు ఉన్న కాడికి వెళ్ళి మా తండ్రులు తాతలు ఉన్న కాడికి వెళ్ళి నడుస్తుంది. ఇట్లా ఇది చేసి మాకు అన్నిట్లో సాయం ఉంటాడు, మేము వేసుకుంటాం సంతోషం. చేసుకుంటారు దూరం, ఒక్క రోజంతా ప్రయాణం. గడిచిరోలి డిస్టిక్ తహసీల్ సిరోంచ జిల్లా గడిచిరోలి పోస్ట్ అంకిసా, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వేస్తుంటాను. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి మరి ఇక్కడ బోనం వేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారంటే దానికి ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత ఎంతటిదో ఇక్కడ చెప్పుకోవచ్చు. వారి స్తోమతను బట్టి 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇలా వారు ఇక్కడ వచ్చి పట్టం వేసి బోనం అప్పగించి మొక్కులు అప్పచెప్తున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే భక్తులు ఆ బోనం అప్పగించి పట్టం వేసిన సమయం లోపల ఆ స్వామివారు వారి లోపలికి వచ్చి ఆ స్వామివారు చూస్తున్నాం. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, బాగున్నారా? అమ్మ చెప్పండి, బోనము పట్నం వేసేటప్పుడు మీకు స్వామివారు లీనమవుతారా? రాలే, ఇంకా రాలే, అది ఇంకా రాలే పైకి, ఇప్పుడే స్టార్ట్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఇక్కడ? మేము 10-15 సంవత్సరాల నుంచి వస్తాం. ఓకే, ప్రతి సంవత్సరం పట్నం వేస్తారా? పట్నం వేస్తాం, బోనం చేస్తాం. ఎలా ఉంటుంది? పర్వాలేదు, బాగానే స్వామివారి దీవెనలు ఉంటాయా? బాగానే ఆ స్వామివారికి బోనం అప్పగించిన సమయం లోపల ఆమెకి దేవుడు కూడా వచ్చాడు. మనం ఇంతకుముందు విజువల్స్లో చూసాము. చెప్పండి, ఈ పట్నం స్పెషల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఇది మా కులదేవత, మేము కుర్మ వాళ్ళము, కులదేవత. ప్రతి సంక్రాంతికి 2 రోజులు ఇక్కడ ఉంటాము, పట్నాలు వేస్తాము. మా వేషం మా రూపంలో మేము వేషాలు వేసుకొని గజ్జలాలు కట్టుకొని కులదేవత కాబట్టి మేము మొక్కులు చెల్లించుకొని బ్రహ్మాండంగా స్వామివారిని వెలువెలుచుకుంటాము. మళ్ళీ బోనాలు తీస్తాము. గుడి చుట్టూ శివసత్తులు వేనుకొని చాలా బ్రహ్మాండంగా స్వామివారిని ఎన్నుకుంటాము. మేము ఇప్పటి కాదు, దాదాపు నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఇదే సంక్రాంతికి ఎప్పుడు వస్తాము, ఆదివారం వస్తాము. స్వామివారిని
నమ్ముకునే దేవుడు కొలవేల దేవుడు ఐలేని మల్లన్న స్వామి ఎన్నో రూపగల దేవుడు, చాలా పవిత్రమైన దేవుడు కాబట్టి ప్రతి సంక్రాంతి రోజు ఇక్కడ 2 రోజులు ఉండి ఇక్కడ నైవేద్యాలు బోనాలు పటాలు ఎక్కించుకొని సమర్పించుకుంటాం. ఈ శివశక్తులకి నిజంగా పునుకం వస్తుంది, ఆ స్వామివారు లీనమవుతారా, ఎలా ఉంటుంది? ఆయన లేనిది ఎప్పుడు లేం. నేను 1982 నుంచి వస్తున్నా. నేను 15 ఏళ్ళ పిల్లగాన్ని, నేను 15 ఏళ్ళ పిల్లగాన్ని. ఆయన వచ్చినప్పుడు ఏం ఏర్పడింది మాకు? ఒక తావు సమాధి 8 రోజుల ముందే డౌట్ వస్తుంది మాకు పోవాలని. ఇప్పటికీ ఈ సంవత్సరానికి మరవలే. బోనం భోగినాడు బోనం మాది, యాయరిగుట్ట మండలం గౌరాపల్లి మాది. వస్తాడు రాత్రి కళ్ళ కూడా వస్తాడు, ఒక గొంగడు వేసుకొని ఓ పెద్ద మనిషి రూపంలో వస్తాడు. ఏం రా ఇట్లా మర్చిపోయినామంటాడు. భగవంతుడి రూపం అయితే కనబడడు, ఒక మనిషి పెద్ద మనిషి రూపం అది. ఒక గొర్ర కొట్టుకోనా లేకపోతే గొంగడు వేసుకొనా, ఇగో ఇసుంటి ఆగులు జర్ర ధీర చేసినామనుకో ఇక మాకేదో ఒకటి అయితే ఉంటుంది. చూస్తున్న మా స్వామివారి నిజంగా మా లోపల ఉన్నాడు కాబట్టి మాకు ఆ స్వామివారిని కొనియాడడం కాస్త ఆలస్యమైనా కూడా మమ్మల్ని జాగృత పరుస్తాడు. మాకు నిద్రలో వచ్చి మమ్మల్ని గుర్తు చేసి ఏమిరా బోనం పెట్టట్లేవు, మాకు పట్నం వేయట్లేవు, ఏమైంది మర్చిపోతివా అని చెప్పేసి మమ్మల్ని మందలిస్తాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రతి ఒక్కరి లోపల ఒక భక్తి పారవశ్యం అనేది ఇక్కడ నిండుకొని ఉంది. ఈ భక్తి పారవశ్యంతోనే ఇక్కడ ఈ బోనాలు వేయడం కానీ ఈ పట్నాలు వేయడం కానీ అనేది జరుగుతుంది. ఆ సమయం లోపల శివశక్తుల రూపంలో వారి లోపల ఒక పునకం కూడా వచ్చి ఊగుతూ భవిష్యవాణి చెప్తా ఉంటారు. ఇక్కడ ఏంటి అసలు ఈ బోనం ఏంటి, ఈ ముఖ్యంగా పట్నం ఏంటి, ఎందుకేస్తారు, మీ యొక్క ఉగ్గు కథ ఏం కథ చెప్తారు? నా పేరు మజ్జిగరాజు, ఐలోన్ దేవస్థానం ఉగ్గు పూజారి నేను. ఇది ఒగ్గు ప్రతి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లికార్జున స్వామి కోరికలు. ఐలోన్ మల్లన్న ఐలోన్ మల్లన్న, కొమ్మిళ్ళ గట్టి మల్లన్న గట్టి మల్లన్న, శ్రీశైలం మల్లన్న. కాబట్టి శ్రీశైలం మల్లన్న కూడా పట్టణాలు లేవు, ఓన్లీ ఐలోన్ మల్లన్న కానీ స్టార్ట్. ఐలోన్ మల్లన్నకు ప్రత్యేక ఏంటంటే ఫస్ట్ బోనాలు పసుపు అన్నం ఒకటి బెల్లన్నం వండుతారు, బెల్లన్నం పసుపు అన్నం వండుతారు. అన్నంగా 2 బోనాలు చేసి దాని నైవేద్య బంతిపూల దండలు కట్టి నైవేద్యాలు పెడతారు. ముందు అట్న పెట్టి మల్లన్న దేవునికి ఉడుక పొగ కజ్జరపండు గౌరమ్మ సుధ మెయిన్ దేవునికి కళ్యాణం చేయడానికి గౌరమ్మ సుధ పెడతారు. గౌరమ్మ ప్రత్యేకం. గౌరమ్మ పసుపు తెల్లపిండి పంచ ముగ్గులతో పట్నాలు వేసి మా యొక్క దేవుని ఈ పట్నంలోకి ఆవాహించి చేసి కళ్యాణం చేసి అక్షంతలు వేసి దేవుణ్ణి మళ్ళా శివసత్తులా కానీ కలిపి దేవుని పటం దొక్కిస్తాం. మేము ప్రతి ఒక్క ఉగ్గు పూజారి గవ ఉండాలి. గవ కంటే దేవుని యొక్క ప్రత్యేకత మాది గవ. ఇది ఉండాలి, పట్నాలు వేయాలి, అట్లా హక్కు మాది. చూస్తున్నాం మొత్తానికైతే దేవుణ్ణి ఇక్కడ తీసుకొచ్చి ఆ ముగ్గు లోపల కూర్చోబెట్టి కళ్యాణం జరిపి శివసత్తుల లోపల విలీనం చేస్తామని చెప్తున్నారు. ఆ స్వామిని తమ వద్దకే రప్పించుకోవడం అంటే అసలు మాకున్న కోరికలు కానీ మాకున్న సమస్యలు కానీ అన్నీ కడేరుతాయని చెప్తున్నారు. ఈ సమయం లోపల చూస్తున్నాం, ఈ విధంగా వారికి దేవుడు రావడం అనేది చూస్తున్నాం మనం లైవ్ లోపల. పట్నం వేస్తున్న సమయం లోపల వారికి దేవుడు రావడం జరిగింది, వారి లోపల లీనమయ్యారు. వారి లీలమైన సమయం లోపల ఎవరికైతే ఎన్నైతే సమస్యలు ఉంటాయో వారి సమస్యల్ని విన్నవించుకుంటే వాటి పరిష్కారం కూడా చెప్తారు అనేది ఒక గట్టి విశ్వాసం చూస్తున్నాం మనం. ఏంటమ్మా ఇలాంటి సమయంలో మీకు సమస్యలు వస్తే అడిగితే చెప్తారా? ఇంట్లో మంచిగా లేకపోవడం, ప్రాణాలు మంచిగా లేకపోవడం, మనకి ఏదైనా మనసులో అన్నప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య నెరవేరాలనే దేవుని కాడికి వచ్చి పటం వేస్తాము. ఆ పటం వేసినప్పుడు ఆ పటంలో భగవంతుడు పై మీదకి వచ్చి మన కష్టానికి పరిష్కారం అనేది వివరిస్తాడు. తమ సమస్యలు అడిగినప్పుడు వాటి పరిష్కారం చెప్తారు. వాళ్ళే పరిష్కార మార్గం చూపించడం అనేది మాకు ఇంకా మున్ముందు భవిష్యత్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది అనేది అంతటి విశ్వాసంతో ఇక్కడ పట్నం వేసి బోనాలు పెట్టి ఆ స్వామి వారికి ప్రసాదం ఇచ్చి ఆ స్వామివారి కళ్యాణం జరిపి ఆ స్వామివారిని మళ్ళీ శివశక్తిలో కలుపుతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క ఆచారం మన ఈ ఆలయంలో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన మల్లన్న క్షేత్రానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో అయ్యన్న దేవుడు ఆలయం నిర్మించాడని చరిత్ర తెలుపుతోంది. అందుకే ఈ గ్రామం అయ్యన్నవోలుగా ప్రసిద్ధి చెందింది. క్రమంగా ఐనవోలుగా రూపాంతరం చెందింది.
ఆలయానికి నలుదిక్కుల కాకతీయ స్వాగత తోరణాలు, నృత్య మండపం, అష్టోత్తర స్తంభాలు ఆలయ నిర్మాణ శైలి కాకతీయుల కళావైభవాన్ని చాటుతాయి. కోరిన కోర్కెలు తీర్చే కోరమిసాల మల్లన్నగా స్వామిని పూజిస్తారు. సంతానం లేనివారు కొబ్బరికాయతో ముడుపు కడుతూ ఉంటారు. ఐలేని మల్లన్న జాతర సందర్భంగా నేను మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఐలేని మల్లన్న మా కులదైవం. నేను చిన్నప్పటి సంది కూడా మా అమ్మ నాన్నెంబడి కూడా వచ్చిన ఇక్కడ ఎప్పటికీ ప్రతి సంవత్సరం వస్తాం. ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. ఏది మొక్కినా ఇంత పెద్ద సక్సెస్ అయినాం. ఒకనాడు పాలు అమ్ముతుంటివి, పువ్వులు అమ్ముతుంటివి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి ఇంజనీర్లను తయారు చేస్తున్నాము, డాక్టర్లను తయారు చేస్తున్నాము, సైంటిస్టులను తయారు చేస్తున్నాము. అదే మాదిరిగా ఇద్దరం కలిసి ప్రజాసేవ చేస్తున్నాము. మంచి హాస్పిటల్ కట్టినాము, 4 మెడికల్ కాలేజీలు కట్టినాము, పేదలకు ఉచితంగా మొత్తం వైద్యాన్ని అందిస్తున్నాము, విద్యను అందిస్తున్నాము. అన్ని రకాలు కూడా మమ్మల్ని ఎంపీ చేసిండు ఆ మల్లన్న దేవుడు, మినిస్టర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసిండు. ప్రజాసేవకు, విద్యార్థుల సేవకు మా జీవితం అంకితం. కాబట్టి ఎప్పటికీ మల్లన్న ఆశీర్వాదం ఉండాలి. మా పేరు కాదు, మా తాత పేరు మల్లన్న, మా నాయన పేరు మల్లన్న, నా పేరు మా హ్యాట్రిక్ మల్లన్న, నా మనమరి పేరు కూడా మల్లన్న. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. మా మల్కాజ్గిరి అభివృద్ధి చేయాలని ఆ దేవుని కూడా కోరుకున్నాం. అదేవిధంగా మేము విద్యా సంస్థలు నడుపుతాం. అక్కడ కూడా పిల్లలకు మంచి విద్య అందిస్తూ వాళ్ళకి మంచి ప్లేస్మెంట్లతో ఉన్నత చదువులు చదవాలని కూడా కోరుకున్నాం. ఒగ్గు పూజారులు డమ్మరుక్క నాదాలతో మల్లన్నను సూచిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణమంతా శివసత్తుల పూనకాలు, బోన ఎత్తిన నినాదాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులకు కురుమ పూజారులు ఒగ్గుకల ద్వారా భవిష్యవాణి వినిపిస్తూ ఉంటారు. ఇక్కడ పసుపు బండారే మహాప్రసాదంగా భావిస్తారు. ఇక పరమశివుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు. గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ సమేతంగా కొలువైన కోరమిసాల మల్లన్న కొలిచి మొక్కితే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఐనవోలులో మల్లన్న జాతర అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. అయితే ఇక్కడికి 3 రోజులైతే చాలా ఘనమైన ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత కూడా ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగుతూనే ఉంటాయి. అందుకు మరి భారీగా భక్తులు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వారి కోసం ఎలాంటి వసతులు, ఎలాంటి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేశారో మనతో ఈవో సుధాకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని. సుధాకర్ గారు నమస్తే. చెప్పండి, వాళ్ళ భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వారి దర్శనం కోసం కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన ఏర్పాట్లు? శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు, హన్మకొండ జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం. 2026 జాతర ప్రారంభమైంది. ఎందుకంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఉన్నందున ఇక్కడికి ముందుగా మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాతే మేడారానికి భక్తులు వెళ్ళటం ఆనవాయితీ ఉంటుందని అంచనాతో గతం కంటే అధికంగా 1 లక్ష మంది అధికంగా భక్తులు వస్తారని, మొత్తంగా 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, చలువు పందిర్లు, క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయాన్ని అందించడం, క్యూ లైన్లలోనే మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయటం, అలాగే భక్తులు వాహనాలకు ఇబ్బంది లేకుండా 45 ఎకరాల్లో పార్కింగ్ ప్లేసులను సిద్ధం చేసి ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ దేవాదాయ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఎమ్మెల్యే శ్రీ నాగరాజ్ గారి యొక్క సూచనలు సహకారంతో వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులకు గత 2 నెలల నుంచే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకొని సిద్ధం కావటం జరిగింది. బోనాలు వేయడం, పట్నాలు వేయడం అనేది చాలా ప్రాసెస్ ఏముంటుంది? దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మల్లన్న స్వామి అంటేనే బోనం, పట్నం. దీని కొరకు ప్రత్యేకంగా చిలకపట్నం, ముఖమండపపట్నం, అదేవిధంగా భక్తులు బోనం వండుకునేటటువంటి ప్రదేశాలు, దేవాలయ ఆవరణ మొత్తం 14 ఎకరాలను నీట్గా క్లీన్ చేసి భక్తుల కొరకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎవరైతే బోనం వండుకుంటారో ఆ సమీప ప్రాంతాల్లోనే వారికి డస్ట్బిన్లను ఏర్పాటు చేశాం. అలాగే గ్రేటర్ వరంగల్ నుంచి 150 మంది, అలాగే వివిధ పంచాయతీల నుంచి 200 మంది, మొత్తం 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని
దేవాలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడానికి ఉంచడం జరిగింది. అలాగే 300 మంది ఒగ్గు పూజారులు పట్నాలు వేయడానికి భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే చాలామంది రష్ వస్తారు, ప్రాంగణం కూడా చాలా చిన్నగా ఉంది. సో అందులో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు? ఆ దేవాలయ ఆవరణ 14 ఎకరాల స్థలం ఉంది, చిన్నగా ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం దృష్ట్యా భక్తుల వాహనాలను దేవాలయ ఆవరణలోకి అనుమతించకుండా మొత్తం 17 పార్కింగ్ ప్లేసులు సిద్ధం చేశాం. అదేవిధంగా దేవాలయంలో భక్తులు అధికంగా ఉన్న దృష్ట్యా ఇప్పటికే ఉన్న 80 పర్మనెంట్ సీసీటీవీలతో పాటు 150 టెంపరీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ వారి యొక్క పోలీస్ స్టేషన్కు ఆ సీసీటీవీలను అటాచ్ చేయడం జరిగింది. దేవాలయ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ మొత్తం 230 సీసీ కెమెరాల ద్వారా దేవాలయ ఆవరణను మొత్తం కూడా నిఘా నీడలో ఉంచడం జరిగింది. ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కానీ భక్తులు వెంటనే పోలీస్ స్టేషన్లో లేదా దేవాలయ ఆవరణలో ఫిర్యాదు చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడే ఉండి వండుకొని బోనం అప్పచెప్పడమే కానీ వాళ్ళు వంటలు వండుకొని తినడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాత్రి నిద్ర తీయడం కూడా ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. ఈ ధర్మిలా వారికి కొంత వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది. వైద్యం విషయం లోపల ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకున్నారు? భక్తులు దేవాలయ ఆవరణలోనే నిద్రించి పట్నం బోనం వేయడం జరుగుతుంది. దీని కొరకు గతంలో ఉన్న 6 డ్రింకింగ్ వాటర్ పాయింట్లను ఈసారి 8కి పెంచాం. స్నానఘట్టాలు గతంలో 5 ఉంటే ఈసారి అదనంగా 2 చేర్చి 7 చేర్చాం. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ను స్నానఘట్టాల వద్దే మహిళల కొరకు ప్రత్యేకంగా పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ శాఖ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాం. దేవాలయ ఆవరణ మొత్తం కూడా బ్లీచింగ్ చేయించడం జరిగింది. ఎప్పటికప్పుడు దేవాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉంచడానికి 350 మంది పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో మొత్తం 12 ట్రాక్టర్లను డస్ట్ ఎప్పటికప్పుడు తరలించడానికి ఏర్పాట్లు చేశాం. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఏ విధమైన పారిశుద్ధ్య ఇబ్బంది లేకుండా దేవాలయ ఆవరణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. ఈ దఫా మేడారం జాతర రావడం, మేడారం జాతరకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించిన తర్వాతే మేడారంకి వెళ్తుంటారు కాబట్టి భారీగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం దృష్ట్యా వారికి కావాల్సిన అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేశాం. అటు వైద్యం, ఇటు పోలీస్ రక్షణ కోసం, అటు దర్శనం కోసం, వారు చెల్లించుకునే మొక్కుల కోసం అన్ని కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి ఈవో సుధాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, ఐనవోలు జాతర.